అందరికి నమస్తే నేను మీ జర్నలిస్ట్ గొంగడి సీనన్న సో గత ప్రభుత్వం నుంచి చూసుకున్నట్టయితే ఎక్కడ ఏ కార్యక్రమాలైనా కూడా మరి మీడియా అనేది ముందుంటుంది అటు రూలింగ్ పార్టీ అయినా అపోజిషన్ పార్టీ అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో భాగంగా మరి ఈ రోజు మీడియా పైన కూడా పోలీసులు దాడి చేయడం జరిగింది మరి స్థానికంగా ఉన్నటువంటి సభ్యురాలు అంటే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమానికి రావడం జరిగింది మరి ఆ కార్యక్రమం అయిపోక ముందుకే ఇక్కడ నుంచి వెనుతిరిగి వెళ్ళడం జరుగుతుంది మరి ఎందుకు గురించి అడిగే ప్రయత్నం చేద్దాం అమ్మా నమస్తే చెప్పాలమ్మా ఏమైంది మరి ఎందుకు గురించి దాడి జరిగినందుకు ముందు ఖండిస్తున్నా బాధపడుతున్నా అమ్మా ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చెప్పాడు కదా గొట్టం వాళ్ళు సోషల్ మీడియా వాళ్ళు జర్నలిస్టులు మాట్లాడారు కానీ సమాజంలో మీ పాత్ర మర్చిపోతుంది ప్రభుత్వం ఈరోజు మీ మీద కూడా దాడి చేసే ప్రయత్నం చేస్తారు దాన్ని ఖండిస్తా ఉన్నాం ఈరోజు మీ మీద ఎట్లా చేశారు మా కార్యకర్తలను కూడా అట్లే లాగి పడేసే ప్రయత్నం చేశారు మేము అడిగింది ఏంటి ప్రభుత్వ కార్యక్రమం అన్నారు ప్రోటోకాల్ పాటించండి అన్నాం కానీ ఓడిపోయిన వాళ్ళందరినీ మాజీలందరినీ కండువాలు వేసుకొని స్టేజ్ మీద కూర్చొని ఇస్తామంటే అది కరెక్ట్ కాదు అది పార్టీ పరంగా ఇచ్చింది అయితే మీరు ఏమైనా చేసుకోండి జెండాలు కట్టుకోండి కండువాలు కట్టుకోండి లేకపోతే నెత్తి మీద రుమాలు కట్టుకోండి మాకు సంబంధం లేదు కానీ ఈరోజు ప్రభుత్వ కార్యక్రమాలు కూడా కండువాలు వేసుకొని మేము కార్యక్రమాలు చేస్తామంటే ఇది ఎవరు కూడా హర్షించరు ప్రోటోకాల్ పాటించమని అడిగాం మంత్రి గారు అయితే స్పందించడానికి కూడా సిద్ధంగా లేరు మీరు పాటించకపోతే మేము దిగిపోతామంటే మంచిదని నమస్కారం పెడుతున్నారు అంటే ప్రోటోకాల్ ప్రకారంగా స్టేజ్ మీద ఎవరెవరు ఉండాలి ఎవరెవరు ఉండొద్దు స్టేజ్ మీద ఫ్లెక్స్ మీద వేశారు ఫ్లెక్స్ మీద ప్రోటోకాల్ ప్రకారం వేశారు కదా ఫోటోస్ అవును వాళ్ళు ఉండాలి ప్రోటోకాల్ అంటే ఎవరు ఫోటో వేసారు మాకైతే కావాలి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు వాళ్ళు ఉండాలి వాళ్ళు కాకుండా ఓడిపోయిన తీసుకొచ్చి పెడతాము లేదు మాజీలు కూడా తీసుకొచ్చి పెడతామంటే మా దగ్గర మాజీ కార్పొరేటర్లు లేరా మా వాళ్ళని కూడా పిలుస్తున్నారు అంటే మీతో పాటు పోటీ చేసిన వాళ్ళు కూడా ఇంకా 20-25 మంది వాళ్ళని కూడా ఊసన పెట్టచ్చు అంటారు నేను అదే స్పెషల్ ఎందుకు మూడో స్థానంలో వచ్చిన ఈయన స్పెషల్ ప్రోటోకాల్ ఎందుకు ఇంకా 12 మంది ఉన్నారు నా మీద పోటీ చేసిన తీసుకొచ్చి పెట్టండి అంటే గత ప్రభుత్వంలో 10 ఏళ్ల నుంచి ఇయ్యనటువంటి రేషన్ కార్డులని ఇప్పుడు మేము ఇస్తుంటే ఇవ్వకుండా చేస్తూ ఇక్కడ వచ్చి గడబడి చేస్తున్నారు అంటారు దానిపై మీరేమంటారు గత ప్రభుత్వంలో మేము ఇవ్వలేదు అంటున్నారు కదా మీరు డొమైన్లోకి వెళ్ళి ఎందుకు తీసేశారు లిస్టు 10 ఏళ్ళ నుండి మేము ఇచ్చిన రేషన్ కార్డు లిస్టు అఫీషియల్ డొమైన్లోకి వెళ్ళి ఎందుకు తీసేశారు మేము ఇవ్వలే కదా ఈరోజు ఇక్కడే చెప్తున్నా ఇక్కడే చాలా మంది డీలర్లు ఉన్నారు మనోళ్ళు ఒక్కొక్క డీలర్కి ఎన్ని రేషన్ కార్డులు వచ్చినాయి 10 సంవత్సరాల నుండి నేను చెప్తాను మొత్తం కొడితే కాన్స్టిట్యున్సీలో 7 లక్షల మంది జనాభా ఉంటారు 7 లక్షలలో 1700 రేషన్ కార్డులు వచ్చినాయి అంతే 1700 రేషన్ కార్డులకి ఇంత హంగామా లాస్ట్ గవర్నమెంట్లో 10 సంవత్సరాలలో రంగారెడ్డి జిల్లాలో 90,000 రేషన్ కార్డులు ఇచ్చినాం రాష్ట్ర వ్యాప్తంగా 6,42,000 రేషన్ కార్డులు ఇచ్చాం మరి అవన్నీ లిస్టు పెడితే ఏమైతుంది ఎందుకు తీసేసారు లిస్టు భయం ఎందుకు ఏదైతే మీ నియోజకవర్గంలో గత అంటే కేసీఆర్ ప్రభుత్వంలో నిర్మించారు కదా మహేశ్వరం నియోజకవర్గం బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ బాలాజీనగర్లో నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు గత ప్రభుత్వంలో ఏమన్నారంటే అవి మొత్తము బూడిదతోటి కడుతున్నారు ఇసుకతోటి కడతలేరు అన్నారు ఇప్పుడు మరి ఆ కడుతున్నటువంటి గృహాలని మళ్ళీ గూలగొట్టి కొత్త నిర్మాణాలు ఏమన్నా చేపడతారా లేక మరి ఎట్లా చేస్తారంటారు ఎవరైతే మాట్లాడినో వాళ్ళని అడగాలి ప్రశ్న ఎందుకంటే మేము నాణ్యతతోని డబుల్ బెడ్రూమ్ ఇల్లు ప్రతి ఒక్కరికి ఇవ్వాలని ఈరోజు కేసీఆర్ గారు 4 సంవత్సరాల్లో ఇంచుమించు 4 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చారు దాంట్లో 1,00,000 ఇల్లు హైదరాబాద్లోనే ఇచ్చారు దాంట్లో భాగంగా నేను కట్టినాం ఈరోజు సరే 2 సంవత్సరాలు అయింది మీ ప్రభుత్వం వచ్చి మరి ఆగిపోయినాయి లెనిన్ నగర్ దగ్గర కానీ మల్లాపూర్ దగ్గర కానీ పూర్తి చేయాలి కదా ఆ ధ్యాస లేదు ఎంతసేపు కేసీఆర్ నిశాన జరిపేయాలా కేసీఆర్ పేరు ఉండొద్దు దీని మీద ఉన్న శ్రద్ధ ప్రజలకు మేలు చేయాలని ఆలోచన ప్రభుత్వానికి లేదు ఇప్పుడున్నటువంటి ఇష్యూలో భాగంగా త్వరలో సబితమ్మ కాంగ్రెస్ పార్టీలకు మళ్ళీ వెళ్ళబోతుందంట దానిపై మీ స్పందన దేనికయ్యా ఏం చేస్తుంటేనయ్యా రైట్ ఏదైతే మనతో పాటు మరి మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే అయినటువంటి సబితా ఇంద్రారెడ్డి గారు క్లియర్ గా మనకు చెప్పడం జరిగింది ఏదైతే నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్లలో భాగంగా కావచ్చు మరి ఇక్కడ ఇస్తున్నటువంటి రేషన్ కార్డు పంపిణీలో భాగంగా మరి ఇక్కడ జరుగుతున్నటువంటి థర్డ్ పార్టీ అంటే 3వ నెంబర్ వచ్చిన వ్యక్తి మాత్రమేమో స్టేజ్ పైన నెంబర్ 1 వచ్చిన వ్యక్తినేమో స్టేజ్ కింద ఉంచడం